ఎలాగైనా ఇమేజ్ మార్చేసుకుని అన్ని రకాల సినిమాలు చేయగలనని అనిపించుకోవడానికి రామ్ చరణ్ ఏరి కోరి తన్ని ఒరువన్ రీమేక్ చేస్తున్నాడు. ధృవ పేరిట రూపొందుతున్న ఈ చిత్రం జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఇప్పటికే ఈ చిత్రం టీజర్కి 35 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి. పబ్లిక్ ఇంట్రెస్ట్ కొలవడానికి ఇంతకంటే కొలమానం అక్కర్లేదు. కమర్షియల్ సినిమాలు చేసే చరణ్ ఒక్కసారి అంతటి విలువలు లేని ఒక థ్రిల్లర్ని ఎంచుకున్నాడు. తమిళంలో జయన్ రవి లాంటి ఒక మధ్యశ్రేణి హీరో చేసిన కథ చరణ్కి సెట్ అవుతుందా అనే అనుమానాలున్నా కానీ ధైర్యంగా ముందుకు అడుగేశాడు. తీరా సినిమా రిలీజ్ దగ్గర పడే కొద్దీ చరణ్లో భయం మొదలైనట్టుంది. ఇప్పుడు ధృవ కూడా దీపావళికి ట్రీట్ ఇచ్చేశాడు. ఆల్రెడీ చిరు ఖైదీ నెంబర్ 150, బాలయ్య శాతకర్ణి, మనోజ్ గుంటూరోడు, రాజ్ తరుణ్ కిట్టుగాడితో జాగ్రత్త అంటూ తెలుగు ప్రేక్షకులకు మంచి ట్రీట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంగ్లో ఇప్పుడు రామ్ చరణ్ కూడా చేరాడు. తన సినిమాలో పాటలు ఫైట్లు బాగా ఉండాలని జనం ఆశిస్తారు కనుక ముందుగా అనుకున్నట్టుగా కాకుండా ఒక పాట ఎక్స్ట్రా పెట్టమని అడిగాడట. జానీ మాస్టర్ నేతృత్వంలో ఈ పాటలో అదిరిపోయే స్టెప్పులు వేద్దామని చరణ్ డిసైడ్ అయితే అయ్యాడు కానీ రామ్ చరణ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లెవెల్లో స్టెప్పులు వేయగలడా అన్నది ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారిందట. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలు ఎవరు అల్లు అర్జున్ లెవెల్లో స్టెప్స్ చేయడం కానీ డ్యాన్స్ వేయడం కానీ ఇంపాసిబుల్ అని ఒక ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ కితాబ్ ఇచ్చాడంట. మరి చరణ్ భయానికి అదే కారణం అయితే చరణ్ సినిమాలో పాటలు ఫైట్లు డ్యాన్స్లు లేవని ఎక్కడ పెదవి విరుస్తారనే భయంతో కథలో చోటు లేకపోయినా కానీ ఈ పాట ఉండాల్సిందేనని చెర్రీ పట్టుపట్టాడట. హీరో తలుచుకుంటే పాటలకు కొదవా, జస్ట్ కొన్ని రోజుల్లో సిచ్యుయేషన్ కుదిరిపోయింది, ట్యూన్ కూడా రెడీ అయిపోయింది, తొందరలో ఫ్లైట్ ఎక్కేసి ఫారెన్లో ఈ పాట వేసుకుని వచ్చేస్తారట. ఇకపోతే రామ్ చరణ్ త్వరలోని ధృవ కోసం 2 పాటలను యూరోప్లో షూటింగ్ చేయనున్నాడు. త్వరలో రిలీజ్ అవనున్న ధృవ సినిమాలో రామ్ చరణ్ ఒక పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఒక ట్రైనీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. అయితే వీరి ట్రైనింగ్ పీరియడ్లో జరిగే రొమాంటిక్ లవ్ స్టోరీయే ఇప్పుడు హైలైట్ కానుంది. అందుకే ఈ కొత్త పోస్టర్ సాక్ష్యం. అదిగో చూస్తున్నారుగా, కాశ్మీర్ బ్యాక్డ్రాప్లో నీళ్లలో రకుల్ అండ్ రామ్ చరణ్ తమ కోచింగ్ అండ్ ట్రైనింగ్ ఎలా షురూ చేశారో. ఆల్రెడీ గతంలో బ్రూస్లీ సినిమాలో కనువిందు చేసిన ఈ హాట్ పెయిర్ ఈసారి బ్లాక్ బస్టర్ గ్యారంటీ అంటున్నారు. డిసెంబర్ 2న ధృవ రిలీజ్ అయితే పక్కా. రిలీజ్కంతా రెడీగా ఉన్నాడన్నమాట. ఆల్ ద బెస్ట్ మిస్టర్ చరణ్.